ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలం గలదై ఉండెను. దేవుని వాక్యము సజీవమైంది అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక పుస్తకము సజీవమైందిగా అనడం ఏంటి అని. కానీ హెబ్రీల గ్రంథకర్త ఇలా అంటాడు, ఇది సజీవం మాత్రమే కాదు, బలం గలదై ఉండెను. అంతేకాదు ఇది మన జీవితాలని మార్చేదిగా ఉంది. యేసుప్రభు విత్తనాలు విత్తుటకు అనే ఉపమానం గురించి చెప్పినప్పుడు ఆయన ఒక గింజను తీసుకొని అనేకమైన నేల మీద పడినప్పుడు దాంట్లో వస్తున్న మార్పుల గురించి వివరిస్తూ ఉంటారు. అలాగే విత్తనం తీసుకున్నప్పుడు అందులో ఏం లేదు, కానీ ఎప్పుడైతే ఆ విత్తనము మంచి సారవంతమైన నేల మీద పడినప్పుడు మొలకెత్తినప్పుడు అది సజీవంగా మారుతుంది. అట్లనే మన యొక్క హృదయం అనే నేల మీద దేవుని వాక్యం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు అందులో నుంచి మార్పు వస్తూ ఉంటుంది. మనం చదివినట్లుగానే ఉండిపోకుండా, వినినట్లుగానే ఉండిపోకుండా, అది అక్కడికే పరిమితం కాకుండా మన లోనికి వెళ్ళి అది మనలో మార్పు తీసుకొచ్చేదిగా ఉంది. నా యొక్క సొంత అనుభవంలో నుంచి చెప్పగలను. నా యొక్క స్నేహితురాలు ఈ బైబిల్ గ్రంథాన్ని నా దగ్గరికి ఇచ్చినప్పుడు నా పరిస్థితి అసలు చదివేది, వినేది, మనుషుల మాటల్ని కనీసం వినడానికి కూడా ఇష్టం లేని సమయంలో నా స్నేహితురాలు ఈ యొక్క వాక్యాన్ని నా చేతికి ఇచ్చింది. ఒకటే మాట అన్నది, ఇది మంచి పుస్తకం, నీతో మాట్లాడుతుంది అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఒక మతపరమైన పుస్తకం అని అనుకున్నా. కానీ రాను రాను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదవడం మొదలుపెట్టానో నా యొక్క ప్రతి పరిస్థితిని ఇదొక సంధించినట్లుగా, నా యొక్క ప్రతి కోణంలో నుండి నాకు ఏదో సలహా ఇచ్చినట్లుగా అనిపించింది. అదే అనుభవం నేను మీతోటి కూడా పంచుకోవాలనుకుంటున్నా. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదివినట్లయితే మీ యొక్క పరిస్థితి, మీ యొక్క ప్రశ్న, మీ యొక్క అసమాధానం అది ఏదైనప్పటికీ అది ప్రతి దినము ఈ వాక్యము మిమ్మల్ని ఎంకరేజ్ చేసేదిగా ఉంటుంది. ఒక నూతనమైన మోటివేషన్ ఇచ్చేదిగా ఉంటుంది. ఒక నూతన కరేజ్ ఇచ్చేదిగా ఉంటుంది. నూతనంగా మరలా మనము తిరిగి పని పూనుకొని మరలా ప్రభు కొరకు నిలబడినట్లుగా మనకు సహాయపడేదిగా ఉంటుంది. నువ్వు ఏ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నా అవంతా ప్రభు ఎరుగును, అవంతా ప్రభు అనుభవించిన వాడే. కాబట్టి నిన్ను ఏ సమయంలో ఏ వాక్యాన్ని బట్టి సంధించాలో ఆ ప్రభువుకి తెలుసు. కాబట్టి ఈ వాక్యము సజీవమైంది, బలం గలదై ఉండెను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ పాసనీల్లో చేరి దేవా, మీరు అనుగ్రహించిన ఈ సజీవమైన గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. దేవా, మీరు మా యొక్క ప్రతి సందర్భంలో మాట్లాడు దేవుడమని విన్నాం. దయతో మాతో రోజంతట్లో మా యొక్క ప్రతి సందర్భంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.